Hi, hello, great morning, all. The moral stories retold by Siram. Welcome, dear students, teachers, and friends, to another moral story of the ape and the bee. I hope you are enjoying listening to them. By telling these stories, I am also enjoying. Once there was a big ape that lived in the forest. One day, he saw a thick golden syrup falling from a tree branch. Yummy! That must be delicious honey, the ape declared. He looked up and saw a beehive and many bees buzzing around it. The ape grew excited about climbing the tree and tasting the honey, but he did not move. He remembered last week the bees had stung me. I suffered a lot. I will not do this again. I will come at dusk and steal honey from their beehive. Just then, a bee flew by. The ape spoke to the bee. How are you able to make sweet honey and at the same time carry such a horribly painful sting? The bee wisely said, our good work tastes sweet, but when someone tries to steal it, our anger is bitter. You can ask us for honey, and we will surely give you some. Moral of the story: better to ask than steal. ఇప్పుడు ఒక్కసారి ఈ కథను మనం తెలుగులో చెప్పుకుందాం. ఒకప్పుడు అడవిలో ఒక పెద్ద కోతి ఉండేది. ఒకరోజు అది చెట్టు కింద ఉంటే ఒక బంగారపు వర్ణంలో ఉన్నటువంటి ఒక చుక్క కింద పడటం గమనించింది. అది పైకి చూసి అది ఖచ్చితంగా తేనె చుక్క అయి ఉంటుంది, రుచికరమైనటువంటి తేనె బొట్టు అయి ఉంటుంది అనుకుంది. పైకి చూస్తే పైన ఉన్నటువంటి తేనె తుట్టె చుట్టూ తేనెటీగలు తిరుగుతూ ఉన్నాయి. ఆ కోతికేమో చెట్టెక్కి ఆ తేనెను తాగాలని చాలా కోరికగా ఉంది, కానీ కదలలేదు. ఎందుకంటే గత వారం ఆ తేనెటీగలు కుట్టినాయి. చాలా బాధపడింది. ఆ సంఘటన గుర్తుకొచ్చేసరికి కదలలేదు. ఇలా మరొకసారి నేను చేయకూడదు అని అనుకొని ఈరోజు సాయం సంధ్యావేళలో వచ్చి ఆ తేనెను దొంగతనం చేయాలనుకున్నాయి. అదే సమయంలో తేనెటీగ ఒకటి అటు రావడం చూసి ఆ కోతి తేనెటీగతో మాట్లాడింది. ఓ తేనెటీగ, మీరు ఇంత తియ్యటి తేనెని ఎలా తయారు చేస్తారు అని. మరలా అదే సమయంలో అంత హారిబుల్గా ఎలా కుట్టగలుగుతున్నారు అని. అప్పుడు తేనెటీగ తెలివిగా ఇలా సమాధానం ఇచ్చింది. మేము చేసే ప్రతి మంచి పని తియ్యగా ఉంటుంది. అలా అని ఎవరైనా సరే దొంగిలించాలని ప్రయత్నం చేస్తే మాత్రం మా కోపం బాగా చేదు లాంటిది. మీరు కావాలంటే మమ్మల్ని ఆ తేనెని అడగవచ్చు, మేము తప్పకుండా ఆ తేనె మీకు ఇస్తాము అని చెప్పింది. ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే, దొంగతనం చేయడం కంటే అడిగి తీసుకోవటం మేలు. థ్యాంక్ యూ మనండాల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్ బాయ్.